సెక్రటరీ గారు రండి. ఇంకా తీసుకో చిరంజీవి సాబ్ దా ఇక్కడ అరే కరెక్ట్ పోతుంది అదే మరి సార్ ఒకసారి చూడు తీ ఇదే మళ్ళీ పార్లమెంట్ సభ్యులతో మాట్లాడి జగిత్యాల జిల్లాకు నవోదయ వచ్చిందంటే జగిత్యాలలో పెట్టాలని కోరిన. అట్లనే ఇప్పుడు వచ్చినప్పుడు మాట్లాడుతూ వచ్చిన డైరెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ తోటి మరి నవోదయ వచ్చింది ఎంత జాగా అడుగుతుంటే నేను అంతకుముందు కేజీబీవీ మీకు ఉప్మడే కాడ ఉంది మండలంకు, సరంగాపూర్ ఉంది, జగిత్యాల టౌన్కు ఉన్నది, కానీ జగిత్యాల రూరల్కి లేదు. అది కూడా ఒకటి కావాలంటే తప్పకుండా మంజూరు మీకు అది ప్రతిపాదనలు పంపుతున్నాం. నిన్నే కలెక్టర్తో మాట్లాడినా అని చెప్పి అంటే నిరంతరం ఈ ప్రభుత్వంతో కలిసి పనిచేసి మన ప్రాంత అభివృద్ధి ఏకైక లక్ష్యంగా నేను ముందరికి వెళ్తా ఉన్నా. దాంట్లో మీ అందరి అండదండలు నాకు అవసరం, మీ ఆప్యాయత అవసరం. తప్పకుండా చేస్తాం. అందరూ మాట్లాడటం ఏదేదో మాట్లాడుతుంటారు, అన్నీ చాలా బేకారు ముచ్చట్లు, వాటికి ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ ఏం మాట్లాడితే ఎక్కువ మాట్లాడితే నాకు అవ్వటేటు మాట్లాడతారు. నేను అన్నిటికీ దాటిపోయి ఉన్నా, దేనికి మోతాదులో లేం. తాతల నాటికెళ్ళి ఇప్పటికీ చదువుకున్నాం కాబట్టి ఉన్నాయి కాపాడుకున్నాం, లేని అన్ని తీర్లు ఉన్నాయి. నిన్న కూడా నాకు అవకాశం అయితే టైం దొరికితే 16 మందికి ఫ్రీ ఆపరేషన్ చేసి పంపించాను నిన్న. ఇప్పుడు పొద్దుగాల ఫోటోలు చూస్తే సోషల్ మీడియాలో వచ్చి ఉంటాయి. కాబట్టి ఈ రకంగా నిరంతరం ప్రజాసేవ కోసం మీ అందరి సహకారంతో, ఎందుకంటే అందరి సహకారం ఉండాలి. ఇవాళ 2వ వార్డులో మీటింగ్ నడుతుంటే చెప్పినా నేను, మా గణరాజరెడ్డి అన్నాడు ఉన్నాడు, తనకు తెలియదు అలా మనవాడు పెరిగేదానిక కూలిపో. ఇవాళ చెప్పినా నేను సత్యనారాయణ పెరుగు చెప్తే ఉండే సత్యనారాయణ అందుకోసం అది వచ్చింది. సో ఆ క్వాలిటీ నాణ్యత మీరు జగిత్యాల కూడా పోయి చూడండి. ఈ మధ్యకాలంలో వేసిన రోడ్ల నాణ్యత చూస్తే విద్యానగర్లో ఆడాడు, ఆ నాణ్యతలనే మార్పు తీసుకొచ్చింది. నిరంతరం ఆ రకంగా అభివృద్ధిలో మీ అందరు కూడా సహకారంతో తప్పకుండా చేస్తానని చెప్పి తెలియజేస్తూ, ఇలాంటి సబ్ సెంటరే ధర్మాజిపేట కూడా మంజూరైంది. అది కూడా మనకు తాట్లవాయి ధర్మాజిపేట ఆ ప్రాంత వాసులకు ఎంతో ఉపయోగమవుతుంది. నెక్స్ట్ ఒకటి ఇటుకలకు కూడా మార్పు చేస్తున్నాం. దాని మీద ఇమీడియట్గా లెటర్ పెట్టాలి దయచేసి. లేట్ అవుతా ఉంది ఇప్పటికే, అది తొందరగా అది బీర్పూర్తి కదా రాయకల్ తీసుకుంటాం, వడ్డలింగాపూర్ అక్కడికి ఇచ్చేస్తాం. ఎందుకంటే వడ్డలింగాపూర్ ఆల్రెడీ మనకు ప్రాథమిక కదా, సో అది అక్కడికి మార్పు చేయాల్సిన అవసరం ఉంది, ఇమీడియట్గా చేయాలి. సో దాంతో పాటుగా మన జగిత్యాల బస్తీ దవాఖాన లింగంపేటది, అది కూడా తొందరగా డిపార్ట్మెంట్కి హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పి లెటర్ ఇవ్వడం జరిగింది. అదేమైనా ప్రాసెస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ని అడిగి దయచేసి అది ఫాలో అప్ చేసి నాకు రేపటి లోపల కలెక్టర్ దగ్గరికి అది పోవాలి. ఎందుకంటే లింగంపేటలో కూడా అది జగిత్యాల పట్టణం చివరగా ఉంటుంది. పేదవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు అక్కడ, దళితులు, గంగపుత్రులు చాలా పేదవాళ్ళు ఉంటారు. తప్పకుండా చేయాలి. అది నాగనూరు లచ్చకపేట అది దగ్గరనే. అందులో ఇది కూడా ఇప్పుడు తప్పకుండా ఇలా చూడాల్సిందిగా నేను మీ అధికారులను కూడా కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ అనండి. కార్యక్రమాలు చేసేది నా అకౌంట్ పని. నేను సంతకం పెడితే ఈ కాంట్రాక్టర్కి 5 రూపాయల బిల్లు కూడా రాదు ఎమ్మెల్యే అంటే. కానీ శాసనసభ్యులకు మాకు కొన్ని హక్కులు కూడా ఉంటాయి, అధికారాలు ఉంటాయి, మేము సూచించిన వాటి చేయాలి. సో పెద్దలు అరవింద్ గారిని కూడా నేను అడగడం జరిగింది. నాకు పూర్తి విశ్వాసం ఉన్నది. ఈ 2 కాకపోతే మళ్ళీ ముఖ్యమంత్రి గారిని కూడా అడుగుతా, అలా నేను చేయాలి. ఎందుకంటే బాధ అనిపిస్తుంది, ఇప్పటివరకు మన నియోజకవర్గంలో ఎక్కడ కూడా ఇబ్బంది కాలేదు. ఎందుకంటే అంత పెద్ద బ్రిడ్జ్ 100 కోట్లది కట్టియాలి, మనం మండలం దాటిస్తున్నాం వాళ్ళకి, కానీ గోదావరి దాటిస్తున్నాం. కానీ ఈ బోర్నపల్లి జగన్నాథ్పూర్ ప్రజలకు అత్యంత అవసరమైన ఈ 2 గ్రామాల మధ్యలో మీకు అన్ని తీర్లు ఉన్నాయి. సుట్రికాలో వ్యవసాయము,
వచ్చుడు పోవుడు వ్యాపారం మందు మాకు అన్నీ ఉంటాయి కాబట్టి తప్పకుండా ఆ విషయంలో నాకు కూడా ఆలోచన ఉన్నది. ఎందుకంటే రాజకీయాలు ఇవాళ వచ్చినాం గెలిచినాం, ఒకసారి ఓడినాం, 2 సార్లు గెలిచినాం, గెలిపించారు. కానీ అంతకంటే ముందే జగన్నాథపురం ఈ తమ్ముని ఆధ్వర్యంలో పెద్ద క్యాంపు పెట్టి 11 మందిని ఆపరేషన్ యుద్ధాలు అచ్చుడే లేదు, ఆపరేషన్ అందరికి ఆపరేషన్ లేదు, తీసుకుపోయి ఆటోలు ఎక్కించుకుపోయి ఆపరేషన్ చేయించి 11 మంది కళ్ళ ఆపరేషన్ చేసి తీసుకొచ్చి మళ్ళాడ దించి ఒక్కుంటాయని ఉంటాయి. మేము స్వచ్ఛంద సంస్థ 3 కిలోల సైకిల్ ఆటో మీద ఎక్కించి కట్టి భోజనం పెట్టి పంపించినాం. అప్పుడు ఏం రాజకీయం లేదు ఏం లేదు. కానీ అవన్నీ చేసినాం కాబట్టి పిలిచి మరి నిలబెట్టిండ్రు, ఓడిపోయినాం, మళ్ళీ ఇచ్చిండ్రు, బ్రహ్మాండంగా గెలిపించారు మీరు. మళ్ళీ మొన్న ప్రభుత్వానికి వ్యతిరేక పవనాలు వచ్చినాయి, మళ్ళీ గెలిపించారు. పనులు ఎట్లా చేయాలి పరిశ్రమకి వచ్చింది. మరి ఆ సందర్భంలో రేవంత్ రెడ్డి గారి కుటుంబంతో నాకున్న సాన్నిహిత్యం అది మైకులు పెట్టుకుని చెప్పుకునేది కాదు, వీళ్ళకి ఇట్లాంటి వాళ్ళకి తెలుసు. సాన్నిహిత్యం ఉంటుంది, మరి కలిసి పనిచేస్తే బాగుంటుంది కదా. మామూలుగా పోయినా కానీ ఇప్పుడు నేను అరవింద్ గారిదో పార్టీ నాదో పార్టీ పోలేదా, కానీ ఎంతైనా కలిసి పనిచేస్తే వాళ్ళకి ఇంకొద్దిగా ఎక్కువ ప్రేమట చేయాలని. ఎవరికైనా కానీ ఏ పార్టీ రాజకీయం కదా, అంటారు కదా వెనకట ఇది ఆధునికాడు కానీ చుట్టాలు ఉంటే తప్పకుండా మన ప్రాంతం అభివృద్ధి అవుతుందనే ఏకైక లక్ష్యంతో ఇలా ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేస్తే నేను చెప్పిన ఇప్పుడు బీర్పూర్ పిహెచ్సి వచ్చింది, జగిత్యాలకు 100 కోట్లతోటి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ వచ్చింది. యువత నైపుణ్యం పొందడానికి అడ్వాన్స్డ్ టెక్నికల్ సెంటర్ వచ్చింది 5 కోట్లతోటి. మొన్న మహిళా డిగ్రీ కళాశాలకు మీ అందరికీ చెప్తా ఉన్న అమ్మాయిలు చదువుకుందంటే 5 కోట్ల రూపాయలు మంజూరైన బ్రహ్మాండమైన ఎక్విప్మెంట్ వస్తుంది. అదేవిధంగా ఎస్సీ పిల్లల వల్ల ఉంటే ఎస్టీలు ఎవరైనా ఉన్నా కానీ పేద బీసీలు ఉన్నా కానీ డిగ్రీ చదివేటోళ్ళకు 240 సీట్లు అదనంగా మంజూరు చేయించుకొచ్చిన. ఏబీ కన్వెన్షన్ హాల్ గొల్లపల్లి రోడ్లు ఉంటుంది, డిగ్రీ చదివాలి అంటే ఈ ఏంటో కాంట్రాక్టర్ వస్తే ఏందా ఇదంతా అని నా పెద్ద నాయకుడు వచ్చారు. ఏంటంటే 1 కోటి రూపాయలది తెచ్చినాం, బ్రిడ్జ్ అవుతుంది, 1 కోటి రూపాయలు ఎట్లయితే ఇక అయితే మీరేం మాట్లాడుకున్నారు అన్నాడు. అప్పుడు నేను రాజకీయం లేదు ఉంటే మా మాట్లాడుతుంది సపరేట్గా. అట్లా ఎందుకో కానీ మరి అది అట్లే ఆగిపోయింది. నా మనసులో అదే ఉండింది. పడ్డాలు ఓడిపోయినా రాయకల్లో పెద్ద మీటింగ్ జరిగింది. గౌరవ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, మాజీ గవర్నర్ అప్పటి హోంశాఖ సహాయ మంత్రి విద్యాసాగరరావు గారు, వారితో పాటుగా గిరిజన శాఖ మంత్రి, గిరిజన ప్రాంతం కాబట్టి జువెలవరం గారు కేంద్రం ఇప్పుడు కూడా వారే తీసుకొని వచ్చారు. సభ జరిగింది, మన వాళ్ళు కూడా కొందరు ఉన్నారు. అక్కడ నాకు మాట్లాడే అవకాశం రాలేదు, ఓడిపోయినాం. ఒక కాగితం ఇచ్చిన రిప్రజెంటేషన్, కవితమ్మ గారు కూడా ఉండి కాగితం ఇచ్చినాం. తర్వాత పదే జ్ఞాపకం చేసినాం. ఢిల్లీ పోయినప్పుడు కవితమ్మ గారిని ఒకసారి పోయిద్దాం పని చెప్పి కూడా పోయి కలిసి వచ్చినాం. ఎందుకు అనుకున్నది, ఎందుకంటే పెద్ద అమౌంట్ కాబట్టి మన రాష్ట్ర స్థాయిలో అంత పెద్ద, అప్పటికే 100 కోట్లు మనం ఈ బ్రిడ్జికి పెట్టుకున్నాం. 100 కోట్లు పెట్టుకున్న ఊరికే మళ్ళీ 17 కోట్లు ఇవ్వని వరకు అన్ని లెక్కలు తీస్తారు. ఈ అధికారులు ఎక్కడ మొదలు పెడతారు. మరి కేంద్రం నుంచి మనకు పెద్ద నిధులు రాలేదు కదా దానికి అని చెప్పి కలవడం ఇంకా కాలేదు. అయినా కానీ మీరు గెలిపించిన నేను గెలిచినా మీరు నన్ను గెలిపించినప్పుడు ఏముంటుంది, నా బాధ్యత. నాకున్నది ఒక అమ్మాయి పెళ్ళి అయిపోయింది, ఇప్పుడు నా పరివారం మీరు అంతా. కాబట్టి జగన్నాథపురంలో బాధపడ్డా, బొర్రపిల్లలు బాధపడ్డా, నాకు ఆస్తులు లేకపోయినా నాకు కూడా అదే బాధ అనిపిస్తుంది. ఒక రకంగా మీకు మంచి చేయడానికి చెక్ డ్యామ్ కట్టించిన, అదే 400 ఎకరాలు మంచిగా అయిపోయింది, సంతోషం. అదే ఇవాళ దాటకుండా అయిపోయింది. అఫ్కోర్స్ అది కట్టక ముందుకెళ్ళే ఇబ్బంది ఉండే. నేను చెప్పేది 2013లోనే మీరు కొబ్బరికాయ కొట్టించుకున్నారు నాయకునితో, విన్నారా? సో ఇప్పుడైతే ఇంకా కొద్దిగా ఇబ్బంది అవుతుంది. నేను బాగా బేసిజాల కోను పెద్దరికం కూడా మొన్న విద్యాసాగరరావు గారు పోయి కలిసి రాతపూర్వకంగా ఇచ్చొచ్చిన. కొద్దిగా మీరు చెప్పాలి, మీకు బాగా పరిచయం అని తెలిసింది. కానీ అంతకుముందు మధ్యలో కొద్దిగా ఎందుకు మేము విద్యాసాగరరావు గారు గవర్నర్ పోయిన తర్వాత వారికి జ్ఞాపకం చేయడం మర్చిపోయాను. సో మొన్న పోయి రాతపూర్వకంగా ఇచ్చేస్తే మన జగిత్యాల ప్రాంతంలో ఒక లక్ష్మణ్ అని ఉంటాడు, వారికి దగ్గర ఆర్ఎస్ఎస్కి సంబంధం. పోతే చెప్పిండట, ఎమ్మెల్యే వచ్చిండే కాగితం ఇచ్చిండు అని చెప్పినట్టు సంతోషం, అంటే జ్ఞాపకం. రెండవది అరవింద్ గారు భారతీయ జనతా పార్టీకి గెలిచినా కానీ కేంద్రంలో వాళ్ళ ప్రభుత్వం ఉంది కాబట్టి వారికి కూడా నేను నివేదించిన. వారు కూడా చాలా పాజిటివ్గా రెస్పాండ్ అవుతూ ఉన్నారు. మొన్న ఒక మీటింగ్లో చెప్పిండు, వచ్చినప్పుడల్లా సంజయ్ అన్న ఏదో ఒకటి అభివృద్ధి కావాలని అడుగుతున్నాడు. ఏంది అంటే మనం ఒకటి ఆలోచన చేయాలి. అభివృద్ధి అనేది ఎడికెళ్ళి చేస్తాం. బోర్నపల్లి,
జగన్నాథ్పూర్ గ్రామ ప్రజలకు ఒక మంచి సదావకాశం, మీ అందరికీ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తాను. దగ్గర మరి బెల్లాలలో ఉండదో లేదు, లేకుంటే వాళ్ళకు కూడా పంపిస్తుంది. ఎస్, మరి ఈరోజు ఒక డాక్టర్గా రాజకీయాలకు వచ్చిన తర్వాత మీరందరూ కూడా తెలుసు, వైద్య విషయంలో జగిత్యాల నియోజకవర్గంలో ఒక మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేయాలని అప్పుడు ముఖ్యమంత్రిని కోరి ఏర్పాటు చేయించుకోవడం. క్రిటికల్ కేర్ యూనిట్ అంటే ఇప్పుడు మీరు చూస్తారు, కొత్త దవాఖాన ముందట ఎర్రటి బంగ్లా అవుతుంది, అవి అంతటా లేవు, జిల్లా కేంద్రాల్లో, పాత జిల్లా కేంద్రాల్లో కూడా లేవు. అది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నిధులతోటి 14 కోట్లతో అవుతుంది. యాక్సిడెంట్ కేసులో చాలా ప్రాణాలు రక్షించబడతాయి. దాంతో పాటుగా మారుమూల ప్రాంతమైన బీర్పూర్ కూడా వడ్డలింగాపూర్ లాగా ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మొన్ననే మంజూరు చేయించి భూమి పూజ కూడా చేసినాం 1,43,00,000. సో ఈ పెద్ద పెద్ద ఒక్కటి అయితే మరి కొన్ని సబ్ సెంటర్లు కూడా ఉండాలి, 3-4 ఊర్ల కోట అని చెప్పి ఆలోచన చేసి ఒక లిస్ట్ ఇచ్చింది. దాంట్లో మొత్తం 21 మంజూరైనవి, అలా 6 రాయికలకు మంజూరైనవి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. అయితే ఈ సంతోషం ఏంటంటే నాకు అంతకుముందు తెలియదు, నేను అడిగినా ఇచ్చినవి వచ్చినాయి. మొన్న మధ్యకాలంలో డిపార్ట్మెంట్ వాళ్ళు రివ్యూ చేస్తూ ఆ కరీంనగర్, పాత కరీంనగర్ జిల్లా లేదా ఇంకేదో జిల్లాలు చూస్తే మనకు చాలా ఎక్కువ వచ్చినాయని చెప్పారు. సో నా కోరిక మేరకు ఇచ్చినందుకు, ఇవన్నీ మంజూరు అయినందుకు అధికారులకు, అప్పుడున్న నాయకులకు, ప్రస్తుత నాయకులందరూ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాష్ట్రానికి మరి ఆరోగ్యమే మహాభాగ్యం అంటాం మనం. అటువంటి సందర్భంలో ఈ సబ్ సెంటర్ వివిధ వ్యాధులు రాకుండా టీకాలు వేసే విషయంలో కావచ్చు, ప్రాథమిక వైద్యాన్ని అందించే విషయంలో కావచ్చు, దాంతో పాటుగా వివిధ వ్యాధుల పట్ల రాకుండా చూసుకునే విధంగా అవగాహన పెంపొందించే విధంగా కావచ్చు, ఇవన్నిట్లో కూడా ఇది ఉపయోగపడుతుంది. ఎందుకు అంటున్నా అంటే మందులు ఒక్కటే కాదు, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. అంటే రోగాలు రాకుండా చూసుకోవడం పెద్ద ముఖ్యం. హెల్త్ ఎడ్యుకేషన్ అంటాం. మనము ఎప్పటికప్పుడు ఈ బీమార్లు వచ్చే దాని మీద కొంత అవగాహన కూడా పెంపొందించుకోవాలి. సో అవన్నీ చేయాలంటే ఇట్లాంటిది ఒక ఆఫీస్ లాంటి కార్యక్రమం అవసరం. మరి ఈనాడు ఇక్కడ ఇది ఏర్పాటు చేసుకున్నాం. నేను 2013లో యశోద హాస్పిటల్ వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ హెల్త్ క్యాంపు పెట్టిన, పెద్ద బస్ వచ్చింది. ఆనాడు అత్యంత బాధాకరమైన విషయం, ఒక లంబడి వాళ్ళ అంటాం, బంజారా సోదరుడు, అందరు డాక్టర్లు ఉండే నొప్పుందని వచ్చిండు. వీడికి రాగానే వాళ్ళు డయాగ్నోజ్ చేసి హార్ట్ అటాక్ లేక ఉందంటే తీసుకపోతుంటే తొవ్వలో చనిపోయాడు. మరి బషీర్పల్లినో ధర్మాజిపేట. ఆ రోజు నాకు బాగా గుర్తుంది. అదే రోజు నేను తొందరగా వెళ్ళిపోయినా. నేను అప్పుడు ఈ ఐఎస్ఎల్ ఇంటింటికి బాత్రూంలో ఎక్కువ లేకుండే. నేను డాక్టర్లు వస్తే ప్రెసిడెంట్ ఉండి ఒక ఊరు మొత్తం కంప్లీట్ చేయాలంటే ఒక అమెరికాలో డాక్టర్ సహకారంతో మోతేలో మొత్తం చేయించింటు 2 లక్షల రూపాయలు దాతలు తీసుకున్నప్పుడు నాకు రోజు అవార్డు స్మితా సబర్వార్ గారి చేతుల మీదుగా కరీంనగర్లో ఉండే. అదే రోజు ఇక్కడ ఒకటి చేసారు, బోర్నపల్లి జగన్నాథ్పూర్ బ్రిడ్జ్కు